భక్తుల ప్రేక్షక మహాశయులకు ఉపేంద్ర దీక్షితులు గారు. అయితే మనం చాలామంది చాలా సందర్భాలలో అనేకమైనటువంటి సమస్యలకు ఎదుర్కొంటూ మనకు ఏదో ఒక రకంగా అడుగుతూ ఉంటారు. అయితే నదుల పక్కన, చెరువుల పక్కన ఇండ్లు కట్టుకుంటే క్షేమమేనా, మరి శుభమా అశుభమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి అయితే నదులు అనగా ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోండి, నదికి ఎంతో కొంత దూరంగా ఉండడమే శ్రేయస్కారము. ఎందుకంటే ప్రకృతి గొప్పది, చాలా గొప్పది. ప్రకృతి ఎంత గొప్పది అంటే మనం ఎప్పుడైనా సరే మనము దాన్ని అంచనా వేయలేనటువంటి గొప్పది ప్రకృతి. దాన్ని అనుసరించి మనము ఇండ్లు ఎప్పుడైనా కట్టుకోవాలి, కట్టుకుంటే బాగుంటుంది. సహజంగా నదులకు కానీ చెరువులకు కానీ ఇండ్లు దూరం ఉండడమే శ్రేయస్కారం. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు మన పైన పడాయి. సహజంగా ఒక చెరువు ఉందనుకోండి, గ్రామంలో చెరువు మన ఇంటికి పడమర భాగంలో ఉంటే ఆ దోషం మన ఇంటి పైన పడి మనం ఎంతకైనా సరే మనలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉండదు. అంటే మనం ఏ పని చేసినా వెనుకకే వెళ్తాం తప్పితే ముందుకు వెళ్ళలేము. ఎందుకు? పడమర భాగంలో ఉన్న ఆ చెరువు మనని ఇబ్బందుల పాలు చేస్తుంటారు. అదే చెరువు మన ఇంటికి ఉత్తర ముఖం భాగంలో ఉందనుకోండి, మనం తప్పకుండా శుభాలు చేకూరుతాయి. ఆ చెరువు అంటే మన ఇంటికి ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో ఉన్నట్లయితే ఆ ఇండ్లన్నింటికి కూడా శుభాలు చేకూరుతాయి. వాళ్ళు ధనధాన్యాలతో మంచి పేరు ప్రతిష్టలతో నివసిస్తారు. తూర్పు భాగంలో ఉన్నా సరే మనకు క్షేమంగా ఉంటుంది. ఇక దక్షిణ భాగంలో ఉన్నా సరే, ఆగ్నేయ భాగంలో ఉన్నా సరే, పడమర భాగంలో ఉన్నా సరే మనకు ఆ యొక్క చెరువుల వల్ల కానీ, ఆ యొక్క నీటి గుంటల వల్ల కానీ, ఆ నదుల వల్ల కానీ మనకు ఎంతో కొంత ఇబ్బందులే ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకు క్షేమకరం కాదు. దానికి పరిహారముగా మనం ఇల్లుని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంతో కొంత మనకు క్షేమం. అంటే సహజంగా ఏంటంటే మనము దెబ్బతలగానే ఐడిని పెట్టుకుంటాం కదా, అలా పసుపు పెట్టుకుంటూ ఉంటాం కదా, అట్లా మనం తప్పని పరిస్థితుల్లో అలాంటి నదుల పక్కన ఉన్న వాళ్ళు ఎంతో కొంత పరిహారం చేసుకొని ఆ ఇల్లు నిర్మించుకున్నట్లయితే శుభం. అంతేగాని మనం వాస్తు ప్రకారం కట్టినా సరే ఆ ఇల్లు ఏదో రకంగా మనకు ఇబ్బందులు జరుగుతుంది. ఎందుకంటే దక్షిణ భాగము, పడమర భాగంలో చెరువులు కానీ, నదులు కానీ, కుంటలు కానీ ఇలాంటివి ఉండరాదు. ఉత్తర భాగము, ఈశాన్య భాగము, తూర్పు భాగంలో ఉన్నట్లయితే శుభప్రదం, జయప్రదము. సహజంగా ఏంటంటే ఇది మీరు అందరూ గమనించి ఆచరించాలి. మీకు ఒక విషయం చెప్తాను నేను. అయితే మనం కొన్ని చూస్తూ ఉంటాం. మన హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్లయితే మూసీ నది నిర్మించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఎందుకంటే హైదరాబాద్ మునిగిపోరాదు అని చెప్పేసి అంతటి పెద్ద కాలువను తీశాడు. ఎక్కడో మొదలయ్యింది, గండిపేట దగ్గర ఆ కాలువ మొదలయ్యి ఎక్కడో సూర్యాపేట వరకు ఉన్నదన్నట్టు ఆ కాలువ. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన ఆ రోజుల్లో తెలివైన వారు కాబట్టి ఎంతటి గొప్ప వర్షం వచ్చినా సరే, ఎంతటి నదులు ఉప్పొంగినా సరే ఆ నీళ్ళన్నీ ఈ నదిలోకి వెళ్ళి ఈ నది గుండా వెళ్ళిపోయినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి. అయితే ఈ రోజున ఆ యొక్క మూసీ నది కాదండి, ముచుకుందా నది. గండిపేటలో ముచుకుందుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన పేరు మీద ఆ నది ఉండే. ఆ యొక్క తుర్క వాళ్ళు అంటే ముస్లిమ్స్, మహమ్మదీయులు దాన్ని పిలువరాక ముచుకుందా అనే పిలువరాక మూచీ నది, ముచుకుందుడు పోయి మూచి పోయి మూసీ నది కాడికి వచ్చిందన్నట్టు. ఆ మూసీ నది ఈ మధ్యలో అందరూ కబ్జాలు పెట్టి అన్ని కట్టడం వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇళ్లల్లోకి నీళ్ళు వస్తున్నాయి. అలా ఇళ్లల్లోకి నీళ్లు రాకుండా మనకు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిర్మించారు. కానీ ఈనాటి ఆ యొక్క కబ్జాల వల్ల అందరూ వాళ్ళ క్రమబద్ధీకరణ లేకుండా నదిలోకి అడ్డగోలుగా అన్నీ వేయడం వల్ల నదిలా లేకపోవడం వల్ల నీళ్ళన్నీ ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఇదే మీకు ఉదాహరణ. శుభం భూయాత్.